సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పిఎస్ పరిధిలో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ప్రజల సురక్షిత ప్రయాణం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లుగా ఎస్పీ సంజీరావు తెలిపారు. ఇక జిల్లాలోని ఆటో స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆటోలకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ కనిపించే విధంగా అతికించారు. ప్రయాణం చేసే ముందు ఆటోకు ఈ స్టిక్కర్ ఉందా లేదా అని గమనించి ఆటో ఎక్కాలని ప్రయాణికులకు సూచించారు. ఇక ఆటోలో డ్రైవర్ అసభ్యంగా దురుసుగా ప్రవర్తించినా వెంటనే డ్రైవర్ సీటు వెనకాల క్యూఆర్ కోడ్కు స్కాన్ చేయాలన్నారు. ఇక ఎస్పీ దీని ద్వారా కంట్రోల్ రూమ్ సిబ్బందికి కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటామని అన్నారు. వారికి భద్రత లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్యాసింజర్లను క్షేమంగా ఎవరైతే మన మీద నమ్మకంతో మన ఆటోలు ఎక్కుతారో వాళ్లకు నమ్మకం కలిగే విధంగా ఉండటం కోసమని మనం ఒక కార్యక్రమం తీసుకున్నాము. మీరు కూడా ఆ విధంగానే వారికి నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిక్కరింగ్ అనేది మనం ఒక బార్ కోడ్ ఇస్తాము. ఎవరైతే ప్యాసింజర్లు ఆటో ఎక్కిన వెంటనే ఒక కెమెరా ఆన్ చేసి క్లిక్ చేసినట్టయితే బార్ కోడ్ మీద ఆ ఆటోకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాంతోపాటు మా దగ్గర నుంచి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ మాకు సంబంధించిన ఆఫీసర్ల నెంబర్లు కొన్ని వస్తాయి. అక్కడ ఏదన్నా ఎవరైనా మీకు మిస్బిహేవ్ చేసినట్టయితే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్ తోటి లేడీస్ కనుక ఉండి వాళ్ళని మిస్బిహేవ్గా మాట్లాడినట్టయితే డబుల్ మీనింగ్ మాట్లాడినట్లయితే వాళ్ళ అసభ్యంగా ప్రవర్తించినట్టయితే అమ్మటే కంప్లైంట్ అయిన ఉంటుంది. కంప్లైంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్గా దాంట్లో కాలమ్స్ వస్తాయి. అందులో మీరు కనుక ఫిల్అప్ చేస్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఒక సేఫ్గా ప్యాసింజర్ను చేర్చడం కోసమని మనం భద్రత కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైనా ప్యాసింజర్ తోని మిస్బిహేవ్ చేసిన 100లో కూడా చేస్తారు. నాకు తెలుసు 100లో కూడా చేస్తాడు ఎవడు తాగిపోడు. దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్. ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే 150 ఆటోలను వెరిఫై చేయడం జరిగింది. అందరినీ పోలీసులు పిలిపించింది. కనుక మాకు వేరే మార్గం లేదు. ఇప్పుడు మార్గం వచ్చింది. ఏ ఆటో వెళ్తే మిస్బిహేవ్ జరిగిందో, ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది. మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రూట్లో ఒక 1 అవర్లో ఏ ఆటో వచ్చింది సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. మీరు వేసే ఆటో నంబర్ కింద ఉంటుంది, మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది. కెమెరాలో ఈజీ క్యాచ్ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఆటో థెఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్రేస్. ఇది మీకు అవసరం. ఆ రూట్ లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది. మీ నంబర్ కంటే మా నంబర్ చాలా క్లారిటీ ఉంది. ఈ రెండు వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాం.